కోకోనట్ ఎలా చూస్ చేసుకోవాలనిపించింది? జనరల్గా ఎంతోమంది బిజినెస్ దిగాక ఏమవుతుందంటే బాగా సక్సెస్ అవుతారు 5 years 6 years తర్వాత, మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్తారు. ఎందుకంటే దాంట్లో పొటెన్షియల్ అయిపోతుంది. అంటే అంత కష్టపడిన తర్వాత మళ్ళీ కొత్త ఫీల్డ్ ఎత్తుక్కోవాల్సి వస్తుంది. నాకు అది అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఈ ప్రోడక్ట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే నా జీవితకాలం సరిపోదు కోకోనట్ ఎక్స్ప్లోర్ చేయడానికి. అంత పొటెన్షియల్ అండ్ అంత డైవర్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. టెండర్ కోకోనట్ ఒక ఇండస్ట్రీ. ఈ కోకోనట్ దగ్గరికి వస్తే ఈ పైన పీచ్ ఉంటుంది కదా, కాయిర్ అంటాం, మ్యాట్రిసెస్ లో వీటికి వెళ్తుంది కదా. ఈ కాయిర్ తీస్తుంటే మధ్యలో పొట్టులాగా రాలుతుంది, దాన్ని మనం కోకోపిట్ అంటాం. ఇది ఒక సప్లై చైన్. దీని లోపల షెల్ ఉంది కదా, ఇది యాక్టివేటెడ్ కార్బన్. మీరు ఆల్ అవుట్ ఉంటుంది కదా, దానిలో నల్ల గ్రాఫైట్ రాడ్ ఉంటుంది, అది దీని నుంచి తయారవుతుంది. మీరు తాగే ప్రతి ఆరో వాటర్ బాటిల్ ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ లో ఈ కోకోనట్ షెల్ చార్కోల్ ఉంటుంది. దీని లోపల బ్రౌన్ లేయర్ ఉంటుంది, పెంకుకీను లోపల ఉన్న వైట్ కెర్నల్ మధ్యలో బ్రౌన్ లేయర్ ఉంటుంది. దాన్ని టెస్టా అంటాం. దాని నుంచి ఆయిల్ తీస్తే మీకు వాడే మాక్సిమం సోప్స్ లోకి అదే వెళ్తుంది. కొబ్బరి చట్నీకి వాడుకోవచ్చు, పౌడర్స్, ఫ్రోజన్ ఆయిల్, ఇవన్నీ దాని నుంచి వస్తాయి. దాని లోపలికి వెళ్తే వాటర్. ఇది ఒక సెగ్మెంట్. ఈ ప్రోడక్ట్ ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే దీనిలో సక్సెస్ అయ్యి నేను ముందుకు వెళ్తూ ఉంటే ఎండ్లెస్ పొటెన్షియల్ కనపడింది. అండ్ ఐ థాట్ కరెక్ట్ ప్రోడక్ట్ ని ఎంచుకున్నాను అనేసి.